నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. పిల్లరా, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి విషయంలో శిక్ష విధించే విషయంలో కూడా దేవుడు కరుణ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషము వారి యొక్క బిడల మీదకి రప్పిస్తాను. అంటే ఎన్ని పర్యాయాలు, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా వినకపోతే, దేవుడిని ఇంకా ఇంకా బాధ పెడుతూ ఆఖరికి మరణదశ వరకు కూడా ఎన్ని అవకాశాలు దేవుడిచ్చిన పిల్లరా, దేవుని మాటకు విధేయత చూపక ఆయన్ని ద్వేషిస్తూ, ఆయన్ని దూషిస్తూ, అవహేళన చేస్తూ, ఆయన కలిగి ఉండి కూడా దేవుణ్ణి హేళనగా చేయడం వల్ల ఈరోజు ఆయన బాధ పెట్టేటువంటి గుంపులను, బాధ పెట్టేటువంటి వారి గురించి ఆయన అంటున్నాడు, నేను వారు చేసినటువంటి దోషాలు, వారు చేసినటువంటి ఆ అపరాధాలకు ప్రతిఫలంగా 3-4 తరాలు వరకు మాత్రమే ఆ తండ్రులు చేసిన, తల్లులు చేసిన దోషాలు వారి మీదకి వస్తాయి. అయితే నన్ను ప్రేమించి, అనగా ఆయనను ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొన్న వారికి, గతంలో తెలుసో తెలియకో చేశాం, దేవుడు మాట్లాడిన తర్వాత సరిచేసుకొని పిల్లరా, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొండమనగా, దేవుణ్ణి ప్రేమించటనగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుట, ఆయన మాట వినుట, ఆయన వాక్యానుసారంగా నడుచుట, దేవుడు వద్దన్నది మానివేయుట, చేయమన్నది చేయుట. ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం ఎవ్వరూ నరకానికి పోకుండా రక్షించబడి మారు మనసు పొంది నిత్య జీవానికి వెళ్ళడం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాట. కనుక ఆ విధంగా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొను వారికి ఎంత అద్భుతమైనటువంటి వెసులుబాటు అనంటే, 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. పిల్లరా, చేసిన అపరాధములు బట్టి శిక్ష 3-4 తరాలు అన్నప్పుడు ఆశీర్వాదము, దీవెన కూడా 3-4 తరాలు ఉండాలి. లేదా తండ్రిని ప్రేమించి ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరాల వరకు దీవెన అన్నప్పుడు ఆయన మాటకు లోబడకుండా దేవుణ్ణి ద్వేషించే వారికి కూడా 1000 తరాలు శిక్ష విధించాలి. కానీ ఆయన ఎంత ప్రేమగల దేవుడో చూడండి. ప్రేమను మిత్రులారా, చేసిన దోషములను బట్టి వచ్చే శిక్ష 3-4 తరాలు అయితే, ఈరోజు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారికి ఇచ్చే దీవెన 1000 తరాలు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా దోషాలు చేసి ఆయనను బాధ పెట్టి ఆత్మీయతలో బలహీనమైపోయి దేవుని మాటను కొట్టివేసి ఈరోజు మనం పాడవడమే కాకుండా, మన జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా, ఈరోజు మన కడుపును పుట్టిన బిడ్డలు 3-4 ఆ తరాలు వరకు మనము వారిని శాపగ్రస్తులుగా చేయడం ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం పిల్లారా. ఈరోజు మనందరికీ, వాక్యం వింటున్న మనందరికీ ఒక సంగతి తెలుసు. ఈరోజు మనందరి యొక్క తపన, ఆలాపన మనకంటే ఎక్కువగా మన కడుపును పుట్టిన పిల్లల కోసం ఆలోచిస్తున్నాం. ఏదైనా వాళ్ళ కొరకు దాయాలనుకుంటున్నాం, ఏదైనా వారికి మంచి భవిష్యత్తు కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. నువ్వెంత కష్టపడినా రాత్రులు పగలు తిండి తిప్పలు లేకుండా, సుఖము నిద్ర అనేది కోరుకోకుండా ఈరోజు ప్రయాసపడేది ఎందుకో తెలిసిన, మన బిడ్డలకు చక్కని భవిష్యత్తు కావాలని వాళ్ళ కొరకు మనం అనేక సార్లు మన తల కూడా తాకట్టు పెడుతున్నాం. ఆ బిడ్డల చదువుల కొరకు వారిని ప్రయోజకులుగా చేయాలి, వారికి పెళ్ళిళ్ళు చేయాలని అప్పులైపోతున్నాం, ఏదైనా వారికి ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు ఎంత మంచిగా ఆలోచించే వారు భౌతికంగా వారి కోసం ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మీయతలో మాత్రం మనము దేవునికి అవిధేయులుగా ఉండటం వలన వారిని మనం శాపగ్రస్తులుగా చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వారి కొరకు మనం ఎన్ని ఆలోచించి, ఎన్ని దాచి, ఎన్ని పంచి ఇచ్చినా
వారు కొద్ది రోజులకే పాడైపోతూ ఉన్నారు. కారణం ఏంటి తెలిసిన? వారు ప్రయోజకులు కావాలంటే డబ్బిస్తే సరిపోదు, ఆస్తులు పంచితే సరిపోదు, భూములు ఇస్తే సరిపోదు ప్రియులారా, బ్యాంక్ బ్యాలెన్సులు వారికి రాసిస్తే సరిపోదు. ఎందుకనంటే దేవుని సహాయము లేకుండా, దేవుని కృప లేకుండా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, ఆ ఐశ్వర్యం ఎక్కువ కాదు. దేవుని చేత మాత్రమే అది విస్తరించబడుతుంది. ఈరోజు మనం చేసినటువంటి ఆ అవిధేయత, ఆ ఆత్మీయతలో దేవుని బాధ పెట్టినటువంటి విధానంలో ఆ బిడ్డలకు శాపం వస్తే 3-4 తరాల వరకు అది వారిని వెంబడిస్తుందంట. ఈరోజు అది కాక మన తరములో ఆత్మీయంగా జీవించి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని మాట వింటే 1000 తరాల వరకు మన భక్తి, 1000 తరాల వరకు కరుణ విస్తరిస్తూనే ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం! ఈరోజు పిల్లరా, మన ద్వారా శాపగ్రస్తులను చేద్దామా? మన ద్వారా 1000 తరాల వరకు దేవుని చేత కరుణించే వారిగా, దీవెన పొందేవారిగా ఉంచుదామా? ఈరోజు నీ ద్వారా అలాంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని నేను చేయగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవుని సన్నిధిలో ఎలాంటి స్థానం అలాంటి వారికి ఉంటుందో ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకనంటే అలాంటి ఆత్మీయతను చూడాలనే మన మూలవాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు. ఆయన అందుకనే రాకుండా ఆలస్యం చేస్తున్నాను, మీ కొరకు అందుకే నేను నిలబడి కనిపెడుతూ ఉన్నాను. ఈరోజు కాకపోతే రేపైనా, ఈ ప్రసంగం ద్వారా కాకపోతే మరొక వర్తమానం ద్వారా అయినా నీ జీవితంలో మార్పు కలుగుద్దని. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోంచి నిన్ను తీసుకెళ్ళిపోక ముందు, ఈ ప్రసంగమే ఒకవేళ నీ జీవితంలో ఆఖరి పిలిపేమో, లేదా నీ జీవితంలో అటు నాశనం అయిపోక ముందు నీ జీవితాన్ని మార్చడానికి ఈ పిలిపే ఒక చివరి పిలిపేమో. ఇంకొక వాక్యం ద్వారా దేవుడు నన్ను ఇంకా పిలుస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటే చాలా నష్టపోతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకే, నీలో ఉన్న మార్పు కొరకే, నీ రక్షణ కొరకే, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆయన నిన్ను కరుణించాలని నీ కొరకు ఆయన నిలబడిపోయాడు. ఈరోజు దేవునికి లోబడదాం, దేవుని మాటకు విధేయత చూపుదాం, ఆయన కొరకు కనిపెడదాం, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తాం. అలాంటి వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు పక్షపాతి కాదు, తగిన రీతిలో నీకు ఖచ్చితమైన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ దేవుడు ఇహలోకములోను పరలోకములో కూడా ధన్యులుగా చేస్తాడు. అటువంటి ధన్యత పొందుకుందాం, ధన్యులుగా దేవుని చేత పరిగణించబడదాం. ఈ మాటల చేత మనందరం బలపరచబడదాం. ఈ అద్భుతమైన మాటలు మనందరి వినికిల్లో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.